సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఈ జడ్చర్ల దగ్గర అంటే ఇన్ని ఏరియాస్ ఉండంగా బెంగుళూరు దగ్గర జడ్చర్లనే మీరు ఎందుకంత స్పెసిఫిక్‌గా తీసుకున్నారు? సో, అలాగే హైదరాబాద్ బెంగుళూరు హైవే విస్తరణ జరగబోతుంది త్వరలో. 6 లేన్ కింద కేంద్ర ప్రభుత్వం విస్తరించడానికి డీపీఆర్‌లన్నీ సిద్ధం చేసుకొనున్నారు. డీపీఆర్ దశలో ఉంది. ఇంకొక 6 నెలల్లో అది ప్రారంభించబోతున్నారు. ఈ హైవే ప్రత్యేకత ఏంటంటే, మీకెక్కడైనా హైవేలో సర్వీస్ రోడ్స్ ఉంటే, అవి అక్కడ హ్యాబిటేషన్ ఉన్న దగ్గరే, అంటే విలేజో, టౌనో ఉన్న దగ్గరే మీకు సర్వీస్ రోడ్ మనం చూస్తున్నాం. కానీ త్రూ ఔట్ ద హైవే సర్వీస్ రోడ్స్ ఉంటూ, టూ వీలర్స్ సర్వీస్ రోడ్‌లోనే అనుమతించే విధంగా ఈ హైవే ఉండబోతుంది. ప్లస్ ముంబై ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ హైవే తరువాత రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్‌తో రాబోతున్న ఫస్ట్ హైవే ఇది సౌత్ ఇండియాలో. సో, కాబట్టి ఇక్కడ ఈ హైవే స్టార్ట్ అయింది అంటే అక్కడ వేగాన్ని అందుకోవడము, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని అందుకోవడం సాధ్యపడదు. ఇది కరెక్ట్ టైం. అండ్ దీంతో పాటు మనం ఏ ప్రాంతం అభివృద్ధి చెందిన అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది నీళ్ళు. అది తాగునీరుకే గానియండి, సాగునీరే గానియండి, లేదా పారిశ్రామిక అవసరాల కోసమైనా కానియండి, అది నీరు అనేదే చాలా ప్రధాన భూమిక పోషించింది. మీకు పాలమూరు అంటే మహబూబ్‌నగర్ వలసల జిల్లా అయిందనుకున్నా, రాయలసీమ కరువు ప్రాంతం అయిందనుకున్నా, నీళ్లు లేకపోవడం వల్ల జరిగింది. అదే ఆంధ్రాలో 3 పంటలు పండే వ్యవసాయ భూమి రూ. 1,00,00,000 పలుకుతుంది అనుకున్నా, అక్కడ నీళ్లు పుష్కలంగా లభించడం వల్ల జరిగింది. ఇప్పుడు మీకు రూ. 1,00,00,000 పెట్టి ఒక ఎకరా భూమి కొన్నా, సంవత్సరానికి 3 పంటలే పండుతాయి, అంతకంటే ఎక్కువ పండవు. పంటకు 20,000 కంటే ఎక్కువ వరి ఆధారిత ఆదాయం లభించదు. అంటే రూ. 1,00,00,000 పెట్టి కొంటే సంవత్సరానికి 60,000 వస్తుంది. కానీ అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టారంటే, నీటికున్న ప్రాధాన్యత వల్ల వాళ్ళక్కడ పెట్టారు. సో, ఇక్కడ ఏం జరగబోతుందంటే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏవైతే రిజర్వాయర్స్ ఏర్పడబోతున్నాయో, అందులో అధిక సామర్థ్యం ఉన్న రిజర్వాయర్స్ కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్. ఈ 2 జడ్చర్లకి ఒకటి 6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో, ఇంకొకటి 5 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. ఈ 2 పనులు ప్రగతిలో ఉన్న ఈ రెండింటికి ఇంకొక 2 సంవత్సరాల్లో ఈ రిజర్వాయర్స్ మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. పనులు చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. ప్రభుత్వం వీటిపైన చాలా సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఆ కాళేశ్వరం తర్వాత ఈ రిజర్వాయర్స్ పైన ఫోకస్. సో, వీటికున్న ఇంకొక ప్రత్యేకత ఏందంటే, ఈ 2 రిజర్వాయర్స్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా, పర్యాటక రంగం అభివృద్ధి చెందే విధంగా ఈ రిజర్వాయర్స్ ఉన్నాయి. కరివెన చాలా ఎత్తైన ప్రదేశంలో ఏర్పడుతుంది. సో, దీన్ని మీరు ఒక చాలా పెద్ద కొండపైకి వెళ్ళిన ఫీలింగ్‌లో ఉంటుంది. ప్లస్ ఉద్దండపూర్ రిజర్వాయర్ ప్రత్యేకత ఏందంటే, రిజర్వాయర్ వ్యూలో సుమారు 26,000 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది. అందులో 2,087 ఎకరాలను ప్రభుత్వం ఇండియాస్ లార్జెస్ట్ ఎకో పార్క్ కింద డిక్లేర్ చేసింది. అందులో 300 ఎకరాలు కేసీఆర్ ఎకో పార్క్ పేరుతో ఆల్రెడీ డెవలప్ అయిపోయి, అక్కడ అడ్వెంచరస్ స్పోర్ట్స్‌తో రిసార్ట్స్‌తో చాలా చాలా విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అక్కడి స్థానిక ఎమ్మెల్యే గారు, అక్కడ మన మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా విశేష కృషి చేసి ఈ యొక్క ఎకో పార్క్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అండ్ వీటన్నిటి వల్ల ఈ ప్రాంతంలో ఇన్ని అభివృద్ధి పథకాలు ఒకే ప్రాంతంలో రావడం వల్ల, ఇన్ని రంగాలు ఒకే ఏరియాలో ఏర్పడడం వల్ల, ఈ ప్రాంతము నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో ఆర్ మాక్సిమం 5 ఇయర్స్‌లో ఈ ప్రాంతంలో 1,00,000 నుంచి 1,50,000 ఉద్యోగాలు అక్కడ రాబోతున్నాయి. అంటే పరోక్షంగా అక్కడ ఒక 4, 5 లక్షల మందికి హీనపక్షంలో అక్కడ ఉద్యోగాలు రాబోతున్నాయి. అప్పుడు ఏమైతదంటే ఈ ఏరియాలో ప్రతి ఇంచుకి ల్యాండ్ వాల్యూ పెరుగుతది. అవును. ప్రతి ఇంచ్ ల్యాండ్ వాల్యూ పెరుగుతది. ఆల్రెడీ రెంటల్ వాల్యూ పరంగా జడ్చర్ల ఇప్పుడు అన్నిటికంటే నంబర్ 1 స్థానంలో ఉంది ఆ ఏరియాలో. ఇప్పుడు అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్‌లో కోళ్ళు తీసేసి పార్టిషన్‌లు చేసి రెంట్స్‌కి ఇస్తున్న పరిస్థితి మేము అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే అక్కడొస్తున్న ఉద్యోగాల వల్ల. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగాలొస్తున్నారు. అక్కడ విద్యార్థులొస్తున్నారు. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ ఏర్పాటయితున్నాయి. వీటన్నిటి వల్ల ఆ ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది.
మరో గచ్చిబౌలి త్వరలో కాబోతుంది.